జిల్లాకు బలమైన లీడర్ అనేటటువంటి వ్యవస్థ మంచిదని భావించి అతను అట్లా ఎంకరేజ్ చేసుకొచ్చాడు. ఒక్కో జిల్లా ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పుకుంటూ పవర్ఫుల్గా తయారు చేసుకొచ్చాడు. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా కొనసాగించుతున్నారు. ఇప్పుడు మన 14 తర్వాత చూసుకుంటే బాబు కూడా కొనసాగిస్తున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి అట్లాగే జిల్లాకు బలమైన నాయకుడిని ఎస్టాబ్లిష్ కానీ, ఇప్పుడు జిల్లా బలమైన నాయకుడు అంటే పెద్దిరెడ్డికి ఇచ్చినటువంటి ఇది ఇంకెవరికి ఉంది అసలు రాష్ట్రంలో? అంటే అది కూడా ఆ ఏరియా వరకు పెద్దిరెడ్డి, బొత్స వీళ్ళిద్దరికి వాళ్ళ జిల్లా వరకు అవకాశం ఇచ్చాడే. మిగతా వాళ్ళందరినీ నియోజకవర్గానికి పరిమితం చేశారు. విశాఖపట్నానికి ఒక బలమైన ఎట్లాగా ఉంటుందంటే, ఇవన్నీ వ్యాపార పారిశ్రామిక వర్గాలు ఉన్న చోట దాన్ని ఏమంటారు, లోకల్గా ఒక డమ్మీని పెట్టి ప్రతిదానికి పైకి వెళ్ళాలనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు గంటా దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది, వంశీకృష్ణ యాదవ్ దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది, వెలగపూడి రామకృష్ణ దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది. అట్లా పని చేసి పెట్టగలిగినటువంటి విధంగా శక్తి అక్కడ ఇవ్వాలి. ఆ శక్తి దాంతోపాటు వాళ్ళు దోచుకోకూడదు. వీళ్ళేం దోచుకోరు, వీళ్ళు సంపాదించుకుంటారు కానీ దోచుకోరు. సంపాదించుకోకుండా ఉండే అమాయకులేం కాదు, దోచుకోరు. అట్లాంటి బలమైనటువంటి శక్తులను తయారు చేయాలి. పార్టీ కోసం కష్టపడాలని అనుకోవాలి కూడా ఒక రకంగా. ఎస్టాబ్లిష్మెంట్ బేసిక్ గా పార్టీ కోసం ఇప్పుడు వీళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు. లెక్కనైతే వంశీకృష్ణ యాదవ్ వైసీపీకి పోయి ఇటు రాలేదా? ఎత్తుల వ్యవస్థ అనేది ముఖ్యం. ఇప్పుడు ఎఫర్ట్ అనేది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఆల్రెడీ గెలిచి ఉన్నది కాబట్టి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పనిచేస్తుంది. వైసీపీలో అసంతృప్తి కూడా ఒక కారణం ఒక రకంగా, ఎందుకంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా ఒక విశాఖను కాదు ఉత్తరాంధ్రలో కూడా బలమైన నాయకులే ఉన్నారు. మీరు అన్నట్టు బొత్స, లేదంటే బొత్స ఝాన్సీ కానీ, ధర్మాన కానీ, మన మంత్రులైన సీదిరి అప్పలరాజు, లేదంటే కర్ణం ధర్మశ్రీ. నిజంగా వీళ్ళందరూ ఒక ఐక్యతతో ఉండి ఏకమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. ఆ యూనిటీ కనిపించలేదు. అంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే స్వేచ్ఛను అనుభవించినోడు కర్ణం ధర్మశ్రీలు. ఆ స్వేచ్ఛ జగన్ దగ్గర ఉండదు కదా. చెప్పింది చేయమనేటటువంటి రకం జగన్ది. అంతేనా? మేము చెప్పినట్టు మా ఏరియాలో పని జరగాలి